మీరు ఏ దేవుడిని ఎక్కువ నమ్ముతారు బాగా? శివయ్య. శివయ్య. నేను ఫస్ట్ యాక్చువల్లీ స్టార్టింగ్ మొత్తం నాకు మా ఇంట్లో చిన్నప్పటి నుంచి సాయి సేవకులు, సాయిబాబా ఎక్కువ ఉండే. మా ఇంటి వెనకే సాయిబాబా గుడి, రోజు వెళ్తుండే, అంత బాగుండేది. లిటరలీ ఒక 7th 6th క్లాస్ అప్పుడు మా డాడీ ఒక బిజినెస్ గురించి ఒక అతనికి డబ్బులు ఇచ్చారు. నేనేమో మొక్కుకుంటున్నాను, ఎందుకంటే మొత్తం తీసుకెళ్ళి ఇచ్చాడు. వాళ్ళు ఏం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అది ఇది అని అంటే, నేను మొక్కుకొని సాయిబాబా ప్లీజ్ సాయిబాబా మా డాడీ ఇలా ఫీల్ అవుతున్నారు, ఇంట్లో భయం వేసింది మా డాడీ ఏమైనా చేసేసుకుంటాడేమో అని చెప్పి. అంత మొక్కుకున్నా అది జరగలేదు, రాలేదు. ఇంకా అక్కడ నుంచి నేను కోపం, సాయిబాబా యు ఆర్ నాట్ మై గురు, ఇంకా నువ్వు లేవు నా లైఫ్లో, అది ఇది దాంట్లోనే ఉండిపోయా. లిటరల్లీ నేను థర్స్డే ఉపవాసం ఉండేదాన్ని, అలాంటి భక్తురాల్ని. లేదు ఇంకా నాకు వద్దు నువ్వు లైఫ్లో సాయిబాబా అని చెప్పేసి ఐ స్టాప్డ్ సాయిబాబాది. దాని తర్వాత మా డాడీ చనిపోయిన తర్వాత అసలు నాకు దేవుడు వద్దు, దేవుడిని నమ్మొద్దు, దేవుడు ఏది నాకు మంచి చెయ్యడు, మొక్కుకున్న వేస్ట్ అని ఫీల్ అయ్యేదాన్ని. ఆల్ ఆఫ్ దిస్ సడన్ ఎలా స్టార్ట్ అయిందో తెలీదు. ఓం నమ శివాయ అనేది నాకు చాంటింగ్ నా నోట్లోంచి నాకే వచ్చేసేది. నాకు ఎక్కడ చూసినా శివయ్య కనిపించేవాడు. ఎందుకు కనిపిస్తున్నాడు నాకు శివయ్య అని చెప్పేసి దెన్ ఐ స్టార్టెడ్. ఫస్ట్ టైం నా లైఫ్లో అరుణాచలం వెళ్ళాను. అరుణాచలం వెళ్ళిన తర్వాత అమ్మో మొత్తం మ్యాజిక్సే నా లైఫ్లో. అసలు దాని తర్వాత ఐ అండర్స్టూడ్, నా థింకింగే మారిపోయింది మొత్తం. నేను మా మమ్మీ గిరి ప్రదక్షిణ చేస్తున్నాము, ఫోన్లో శివయ్య పాటలు పెట్టుకొని నడుస్తున్నప్పుడు అసలు మా డాడీ చనిపోయి దేవుడి దగ్గరికే కదా వెళ్ళింది. మా నాన్న నేను చిన్నప్పుడే చనిపోయి ఉంటే మా నాన్న నేను ఇప్పటికల్లా ఏ ఇంట్లో పనులు చేస్తున్నో, లేకపోతే చదువు లేకుండా ఏమీ లేకుండా అలా ఉండేదాన్ని. కానీ నేను ఒక కెరియర్ ఫామ్ అయిన తర్వాత, నాకు నేను డబ్బులు సంపాదించుకున్న తర్వాత మా డాడీని దేవుడు తీసుకెళ్ళాడు అనేది అర్థమైంది నాకు. సో ఎవ్రీథింగ్ ఐ స్టార్టెడ్ సీయింగ్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే. ఇంకొకటి, నాకు చాలా యాంగ్జైటీ ఉండేది. ఏమైందంటే మా డాడీకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే వరకు నాకు నేను కూడా చనిపోతానేమో, పొద్దున్నే లేగొసే లోపల నేను చచ్చిపోతానా, నేను ఇలా ఉంటానా అనే ట్రామటైజ్ అయిపోయాను నేను చాలా. నిద్రపోయేదాన్ని కాదు, ఏం లేదు. ఇంకా మొత్తం అప్పుడే శివరాత్రి అన్నీ ఇలా కలిసి వచ్చింది నాకు. ఓన్లీ ఇంకా నేను హౌస్లో కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నేను నామినేషన్ ఓం నమ శివ శివయ్య మీరు చూసుకోండి ఇంకా చాలు, మనం చేసేసామని. ఎంత మిరాకిల్స్ అని అంటే, నాకు ఏదన్నా అవ్వని శివయ్య ఉన్నాడు అనే దాంట్లోకి వెళ్ళిపోయాను నేను. మొత్తం శివయ్య చూసుకుంటాడు. మీకు అరుణాచలం ముందుకి అరుణాచలం తర్వాత ఏదైనా చేంజెస్ కనిపించాయా? లైఫ్ చూసే విధానం ఇట్స్ వెరీ డిఫరెంట్, వెరీ పాజిటివ్, చాలా అంటే చాలా పాజిటివ్. ఇప్పుడు శివయ్య నీ ముందుకు వచ్చి రీతు నీకు ఏం కావాలి అంటే ఏం అడుగుతావు? నేను, మా అమ్మ, మా అన్నయ్య ఎప్పుడు కలిసే ఉండాలి, ఇలానే ఉండాలి, ఏమన్నా అయినా నాకు అవ్వాలి కానీ వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అంతే. ఎందుకలా రీతు? నేను లేకపోతే మా అమ్మకి మా అన్నయ్యకి ఎవరు లేరు. మా డాడీదే చాలా లాస్ నాకు. ఇంకా నేను చూసి ఒక్కదాన్ని నేను బతకలేను అలా. వాళ్ళకే కాదు, నీకే కాదు, ఎవరికి ఏమవకుండా హ్యాపీగా వెంకటేశ్వర స్వామి, ఆ శివయ్యని నమ్ముకున్న వాళ్ళు ఎవరు మోసపోలేదు. ఇప్పుడు అంతే. అండ్ మోరోవర్ శివయ్యకి తెలుసు, వెంకటేశ్వర స్వామికి తెలుసు, కాబట్టి దే నో వాట్ టు డూ ఫర్ మై లైఫ్. అంతే అంట. బేసిక్ గా సింగిల్ పేరెంట్ కి శివయ్య బాగా తోడు ఉంటాడు అనుకుంటా. అవును, శివుడు మీకు తండ్రిగా, మీరు టెన్షన్ పడకండి. అవును, మా మమ్మీ కూడా చాలా డివోటీ అయిపోయింది. మా మమ్మీ అసలు శివయ్య 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 అంతే. బేసిక్ గా ఒకప్పుడు అబ్బాయిలే మందు సిగరెట్ కాలిస్తే అందరూ అట్లా చూసేవారు. దానికి ఈక్వల్గా అమ్మాయిలు కూడా ఇప్పుడు డ్రింకింగ్ చేయడం, స్మోకింగ్ చేయడం చేస్తుంటారు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి రీతు? ఏం లేదు, ఇంకా గ్రోయింగ్ వరల్డ్. సో అబ్బాయిలకి స్ట్రెస్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, అమ్మాయిలకి స్ట్రెస్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళు ఎలా తాగుతున్నారు, ఇల్లు వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు ఎలా స్మోక్ చేస్తారు, ఇల్లు చేస్తున్నారు, అంతే. ఇట్ డిపెండ్స్, నాట్ అబౌట్ అబ్బాయిలు అమ్మాయిలు అని ఏం లేదు. ఒకటే లైఫ్, ఎట్లుంటావు అనేది నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, నువ్వు హ్యాపీగా ఉండు. అలానే కొంతమంది డ్రెస్సింగ్ విషయాల్లో ఎందుకు ఇలా వేసుకుంటున్నావు, అలా వేసుకుంటున్నావు అని కొంతమంది అంటూ ఉంటారు కదా, దాని మీద మీ రియాక్షన్ ఏంటి?
ఇప్పుడు కొంతమందికి జీన్స్ ఇష్టం, కొంతమందికి శారీ ఇష్టం, కొంతమందికి ఫ్రాక్స్ ఇష్టం. సో వాళ్ళు ప్రేమతోనే చెప్తారు, నువ్వు ఈ బట్టలు వేసుకుంటే నువ్వు చాలా బాగుంటావు అది ఇది అని. ఇప్పుడు చీర కట్టుకొని గుడికి వెళ్ళాలి, ఫ్రాక్ వేసుకొని పబ్కి వెళ్ళాలి. సో దేనికి తగ్గట్టు దానికి బట్టలు వేసుకుంటే ఎవ్రీబడి ఆర్ హ్యాపీ, యూఆర్ ఆల్సో హ్యాపీ, అంతే. బేసిక్ ఏంటంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ ఉండాలని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారు. కొన్ని సందర్భాల వల్ల వాళ్ళకి బ్రేకప్ అవుతూ ఉంటుంది, డైవర్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఎలాంటి థింగ్స్ వల్ల ఇలాంటి జరుగుతున్నాయని మీరు అనుకుంటూ ఉంటారు? ఇదే అంటే నువ్వు గొప్ప నేను గొప్ప అండ్ ఈగోయిస్టిక్ అండ్ ఇవన్నిటి వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ ఫీల్ అంటే ఇలా లవ్లో పడ్డాం కదా అని వెంటనే ఉరుకుంటూ ఇంకా మనం నెక్స్ట్ పెళ్ళి అనుకోవటం కంటే ఐ ఫీల్ నాకు ఎందుకో కొన్ని రోజులు ట్రావెల్ చేసి నువ్వేంటి అనేది తెలుసుకుంటే, నువ్వేంటి అని అమ్మాయికి తెలుసుకొని అమ్మాయి ఏంటి అని అబ్బాయి తెలుసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటే ఐ ఫీల్ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మీ ఇద్దరికి వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే డివోర్స్ తీసుకోండి, ఇద్దరు లైఫ్ చూసుకోండి. కానీ తొందర పెళ్లి చేసేసుకొని తొందర పిల్లల్ని కనేసి దాకా ప్లీజ్ డోంట్ డూ దట్. ఎందుకంటే ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ ద కిడ్స్. ఎందుకంటే మీరు బాగానే ఉంటారు, మీరు ఇంకో పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకుంటారు. ఈ పిల్లలు ఏంటి, వాళ్ళకి బయట సొసైటీలో ఏంటి, నీకు సరైన తండ్రి లేక కొంతమంది, సరైన తల్లి లేక కొంతమంది. సో కిడ్స్ని కనే అంతవరకు డ్రాగ్ చేసుకోవద్దు. మీకు సెట్ అవ్వట్లేదా, విడిపోయి మీ లైఫ్లో మీరు చూసుకోండి, అంతేగాని పిల్లల్ని కానీ వాళ్ళని. సో అది ఐ ఫీల్ వెరీ బ్యాడ్. అది ఒక్కటే చేయకుండా ఉండండి. కావాలంటే పెళ్ళైన తర్వాత ఒక 3-4 years అయినా వెయిట్ చేసి ఇద్దరం కలిసి ఉంటాము అనే నమ్మకం కలిగిన తర్వాతే ఫినాన్షియల్గా కానీ మెంటల్లీ కానీ ఇద్దరు కంఫర్టబుల్గా ఉన్నారు, మన ఇద్దరిని అర్థం చేసుకుంటున్నాం, ఎలా అయినా ఇంకా జీవితాంతం బ్రతకాలి అని అనుకున్న తర్వాతే పిల్లల్ని కంటే మంచిది. అంటే బేసిక్గా ఒక బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే వాళ్ళు ఎలా ఉండాలి అంటారు? ఐ ఫీల్ ఏంటంటే ఒక బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే ఫస్ట్ అర్థం చేసుకునే పర్సనాలిటీ మనలో ఉండాలి, అమ్మాయిలో అయినా అబ్బాయిలో అయినా. అండ్ ఇంకొకటి చాలా ఎక్కువ ప్రేమ ఉండాలి. ఒకవేళ నీది ఏదైనా తప్పు ఉంది అన్నా కూడా ఆ తప్పుని ఎదుట మనిషి సరే నా వైఫే కదా తప్పు చేసింది, నా పిల్లే కదా తప్పు చేసింది, మనోడే కదా తప్పుగా చేసింది అని సరిదిద్దుకొని వాళ్ళతోనే లైఫ్ ముందుకెళ్ళాలి అనే మైండ్ సెట్ వాళ్ళలో ఉండాలి. తప్పు చేయగానే నువ్వు అలా ఎలా చేస్తావు, నేను వదిలేస్తా అనేది ఉంటే నీకు వీళ్ళతోనే కాదు ఎవరితోనూ సెట్ కాదు. ఎందుకంటే నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ లైఫ్. సో అర్థం చేసుకొని ఏదైనా తప్పు జరిగినా కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళని మార్చుకొని ముందుకు తీసుకెళ్లే అంత నీకు ఉంది అని అంటే నువ్వు వీళ్ళతోనే కాదు ఎవరితో అయినా కంఫర్టబుల్గా ఉండలేవు. అంత ప్రేమ ఉండాలి ఫస్ట్. అండర్స్టాండింగ్ ఉంటే లైఫ్ బాగుంటుంది.